యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో సాయంకాలపు ఆరాధనకు చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. సమయంలో దేవుని వాక్యములోంచి ఒక దివ్యమైన వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. మన జీవితాలకు, కుటుంబాలకు, సంఘాలకు ఉజ్జీవాన్ని కలిగించే, ఉపయోగాన్ని కలిగించే మాటలు. యోబు గ్రంథం 38వ అధ్యాయం. యోబు గ్రంథము 38వ అధ్యాయం. అందరు తీసుకోండి. 38వ అధ్యాయము 41వ వాక్యం చదువుకుందాం. అందరూ తీయండి. అందరం చదువుదాం. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టునప్పుడు. చాలు చెప్తాం అందరం. మొరపెట్టు కాకులు. చెప్పండి అందరూ. కాకులు ఏం చేస్తున్నాయంట? కాకులు మొరపెట్టుచూ ఉన్నాయంట. కాకులు మనకంటే అల్పమైన జీవులు, కాకులు మనకంటే స్వల్పమైన ప్రాణులు. అవి మొరపెట్టడము నేర్చుకున్నాయి, మొరపెట్టుచూ ఉన్నాయి. క్రైస్తవులైన మనం మొరపెట్టడమే రాదు, మొరపెట్టడమే నేర్చుకోలేకపోతున్నాం, మొరపెట్టలేకపోతూ ఉన్నాం. ఎంత అద్భుతం అసలు! ఈ మాట చదివితే సిగ్గు అనిపిస్తుంది. ఈ మాట చదివితే వేకువనే తెల్లవారుజామునే లేచి కాకులు ప్రార్థన చేస్తున్నాయంట, మొరపెడుతున్నాయంట, విలపిస్తున్నాయంట, కన్నీరు కారుస్తున్నాయంట. కానీ క్రైస్తవులు కాకులు మొరపెడుతుంటే దేవుని పిల్లలు గురు పెడుతున్నారంట. ఏం పెడుతున్నారు? గురు పెట్టి నిద్రపోతున్నారట. అవి మొర్ర పెడుతున్నాయి, మనం గురు పెడుతున్నాం. తెల్లవారుజామునే, అందుకే కాకులు తెల్లవారులు లేచి కావు కావు అంటే బంధువులు వస్తున్నారు అనుకుంటాం, కావు కావు అంటే ఏదో జరుగుతుంది అనుకుంటున్నాం. కావు కావు అనేది నిన్ను లేపడానికో, లేకపోతే బంధువులు వస్తున్నారు చెప్పడానికో, లేకపోతే అపశకునానికో కాదు. తన దేవుడు, తనను సృజించిన దేవునికి, తనకు రూపమిచ్చిన దేవునికి, తనకు ప్రాణమిచ్చిన దేవునికి కాకులు మొరపెడుతున్నాయంట. దేవునికి స్తోత్రం కలంగాక. ఈరోజు మనము మొరపెట్టలేకపోతున్నాం. మన పిల్లలు కూడా ప్రార్థన చేస్తే రాదు. చాలామంది పిల్లలకు ప్రార్థన చేసేది రాదు. చూడండి, చాలా కుటుంబాల్లో 20, 30, 10, 15 ఏళ్ళ నుంచి ఉన్న క్రైస్తవ కుటుంబాల పిల్లలకు ప్రార్థన పట్టుమని 2 నిమిషాలు ప్రార్థన చేయలేదు. ఇవంట కాకి పిల్లలు ప్రార్థన చేస్తున్నట. మన పిల్లలు ల్యాప్టాప్ చేయడం వస్తుంది, సెల్ ఫోన్ వత్తడం వస్తుంది, అన్నీ వస్తాయి, ప్రార్థన తప్ప. బెత్తం తీసుకొని ఉతికి పడేయండి పిల్లలను. మోకరించు, నోరు తెరువు, ప్రార్థన చేయండి చెప్పడం నేర్చుకోండి. ముందు మీరు మోకరించండి, మీరు ప్రార్థన చేయండి. వాళ్ళని కూర్చోబెట్టుకొని మీరు ప్రార్థన చేస్తే, వాళ్ళని కూర్చోబెట్టుకొని మీరు ప్రార్థన నేర్పిస్తే, మీరు ప్రార్థన చేయగలిగితే వారు కూడా చేస్తారు. కాకి పిల్లలు మొరపెడుతున్నాయంట, కాకులు మొరపెడుతున్నాయంట. ఎవరు నేర్పారు కాకి పిల్లకు ప్రార్థన చేయడం? ఎవరు నేర్పించారు? తల్లి, తండ్రి. మరి నీ పిల్లలకి ఎందుకు ప్రార్థన రావడం లేదు? ఎందుకు మన పిల్లలకు ప్రార్థన రావడం లేదు? మనకు రాకపోయి ఉండాలా, లేదంటే మనం వాళ్ళకు నేర్పించక పోయి ఉండాలా? కాకులు మనకంటే అల్పమైనవి, స్వల్పమైనవి, బలహీనమైనవను మొరపెట్టడం నేర్చుకున్నాయి, మొరపెడుతూ ఉన్నాయి. మరి వాటికంటే శ్రేష్ఠులం. లూకా సువార్తలో ప్రభు అంటాడు 12లో, వాటికంటే మీరు శ్రేష్ఠులు, వాటికంటే మీరు గనులు, వాటికంటే గొప్పవారు. మరి మీకంటే తక్కువయే ప్రార్థిస్తున్నప్పుడు వాటికంటే ఎక్కువైన మీరెందుకు ప్రార్థించలేకపోతున్నారు? మీకంటే తక్కువే మొరపెడుతున్నప్పుడు మీకంటే గొప్పవారైన మీరెందుకు మొరపెట్టలేకపోతున్నారు? తెల్లవారుజాను లేసి కాకి ప్రార్థిస్తుంటే తెల్లవారుజాన క్రైస్తవులు నిద్రపోతున్నారు. ఎంత ఘోరమైన విషయం! ఇట చేతిలో పట్టుకుంటే చచ్చిపోతుంది కాకి. జానడున్న కాకి మొరపెడుతుంటే 6 అడుగులు 5 అడుగులున్న నువ్వు మొరపెట్టకపోవడం ఎంత విచారం! కాకి పిల్లలు మొరపెడుతున్నాయి, కాకులు మొరపెడుతున్నాయి. మొరపెట్టుచున్న కాకులకు
దేవుడిచ్చిన 3 ఆశీర్వాదాలు ఏంటో చూద్దాం. నెంబర్ 1, కాకులు మొరపెడితే కాకులకే ఇచ్చిన దేవుడు నువ్వు మొరపెడితే నీకు ఇవ్వలేడా? గుర్రు పెట్టడం తగ్గించండి, గుర్రు పెట్టడం మానండి. 6 గంటలు నిద్రపోతే చాలు, 6 గంటలు నిద్రపోతే చాలు. తొందరగా పడుకోండి, తొందరగా లేయండి. 11, 12 వరకు టీవీలు చూసుకుంటా, 11, 12 వరకు సెల్లు చూసుకుంటా, 11, 12 వరకు ల్యాప్టాప్లు చూసుకుంటా ఉంటే తెల్లారి 9కి లేస్తావు. లేచి ఏం చేస్తావు? బ్రష్ కూడా వేయకుండా టిఫిన్ తినేసి పనికి వెళ్ళిపోతారు. ఇక అదే పరిస్థితి ఈరోజు. క్రైస్తవులకు కాకులు నేర్పిస్తున్నాయి పాటలు. క్రైస్తవులారా, మీకంటే చిన్నవాళ్ళం, మీకంటే బలహీనులం, మీకంటే చదువురాని వాళ్ళం, మీకంటే చర్చి లేని వాళ్ళం, మీకంటే ప్రాస్టర్ లేని వాళ్ళం, మేమే ప్రార్థిస్తే మీకేమైంది? అందుకే పాట, తొలుత పక్షి లేచనే తన గూటిలో స్తుతి చేసెనే, తండ్రి నీవే దిక్కుమాకని ఆకాశమునకు ఎగిరెనే. తొలుత పక్షి తొలి గడియలో లేచి మొరపెడుతుంటే దేవుని పిల్లలము, దేవుని స్వరూపంలో శ్రేయబడిన వారం, క్రీస్తు రక్తంతో కడగబడిన వాళ్ళం, తొలుత సమయంలో తొలుత గడియలలో ఎందుకు లేలేకపోతున్నాం? ఎందుకు తొలి సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నాం? తొలి గడియలు దేవునికి ఇవ్వలేకపోతున్నాం? కాకి పిల్లలు మొరపెడుతున్నాయండి. నాకు ఈ మాట చదివినప్పుడు నవ్వు వచ్చింది, బాధ వచ్చింది, మిమ్మల్ని బట్టి కోపము కూడా వచ్చింది. కాకి పిల్లలు, కాకుల సంగతి తెరిచిపెట్టు, కాకి పిల్లలు మొరపెడుతున్నాయి. మరి అంత మొరపెడుతున్న కాకులకు, అంత ప్రార్థన చేస్తున్న కాకులకు, అంత కన్నీళ్లు విరుస్తున్న కాకులకు, అంత విలిపిస్తున్న కాకులకు ఆ కాకుల మొర విని దేవుడు ఏం చేశాడో తెలుసా? 3 కార్యాలు చెప్తాను. నెంబర్ 1, లూకాసు వార్త 12వ అధ్యాయం 24వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయం కాకుల సంగతి ఆలోచించండి, విచారించండి. అవి భూమి సేద్యం చేసి విత్తనాలు ఏవవు, కోయవు. బా. నెంబర్ 1, కాకులు మొరపెట్టడం ద్వారా కాకులకు ఏం జరిగిందో తెలుసా? కాకులను దేవుడు పోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలంగాక. నిన్ను ఎవరు పోషించకపోయినా, నీ కుటుంబాన్ని ఎవరు పోషించకపోయినా దేవుడు పోషిస్తాడు. ఎప్పుడో తెలుసా? వేకువనే ప్రార్థన చేయడం నేర్చుకోండి, మోకరించడం నేర్చుకోండి, కన్నీళ్లు కార్చడం నేర్చుకోండి. కాకులు మొరపెడుతుంటే దేవుడు చూస్తుండలే. ఆ కాకులు చూడండి ఏమన్నాడు? అవి విత్తవు, కొయ్యవు, గరిసెలేవు, అయినను మీ తండ్రి వాటిని పోషిస్తున్నాడే, పోషిస్తున్నాడే. ఎంత గొప్ప విషయం! 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను పోషించిన దేవుడు, అరణ్యములో 5,000 మందికి ఆహారం పెట్టిన దేవుడు ఈరోజు క్రైస్తవులను మనల్ని ఎందుకు పోషించలేడైనా? శారీరకంగా పోషిస్తాడు, ఆధ్యాత్మికంగా పోషిస్తాడు, కుటుంబాన్ని పోషిస్తాడు. ఎలా పోషిస్తున్నాడు కాకులను తెలుసా? కాకులను ఎలా పోషిస్తున్నాడు అంటే 3 విధాలుగా పోషిస్తున్నాడు. 1, ఆహారం ఇచ్చి పోషిస్తున్నాడు. ఎలా పోషిస్తున్నాడు? ఆహారం ఇచ్చి పోషిస్తున్నాడు. చదవండి, యోబు 38:41. యోబు 38:41. ఆహారము సిద్ధపరుస్తున్నాడంట. నువ్వు నెల అయిపోతానే బియ్యం ఎట్లా, కూరగాయలు ఎట్లా, ఫీజులు ఎట్లా, ఎన్ని ఆలోచనలు చేస్తున్నావు నువ్వు? ఎందుకు ఆలోచన చేస్తున్నావు? నిన్ను పోషించే దేవుడు నీకు లేడని నువ్వు అనుకుంటున్నావు. ఎందుకు నిన్ను పోషించే దేవుడు లేడని నువ్వు అనుకుంటున్నావు? ప్రార్థించే సత్తా మనకు లేదు కనుకనే, ప్రార్థించే ఆత్మ మనకు లేదు కనుకనే. ప్రార్థించే సత్తా, ప్రార్థించే ఆత్మ, ప్రార్థించే భారం ఉంటే నీకు కూడా ఉంటుంది. ఏమని? నా తండ్రి నన్ను పోషిస్తాడు. కాకులను పోషిస్తున్నాడు. ఏమయ్యా కాకులను ఎందుకు పోషిస్తున్నాడే? అవి నాకు మొరపెడుతున్నాయి, అవి నాకు ప్రార్థన చేస్తున్నాయి, అవి నన్ను అడుగుతుండాయి, నా వైపు చూస్తుండాయి. అవి
పోషిస్తాడు. ఎట్లా పోషిస్తాడు? ఒకటి ఆహారం ఇచ్చి పోషిస్తాడు, రెండోది గూళ్ళు ఇచ్చి పోషిస్తాడు. ఏమిచ్చి పోషిస్తాడు? గూళ్ళు. ఎప్పుడైనా ఏ బెల్ల ఇసాకని ఎప్పుడైనా కాకి గూడు కట్టావా? ఇల్లులు కట్టావు కానీ కాకి గూడు కట్టావు ఎప్పుడైనా? ఎవరు కడతాండ్రు? అవే ఎట్లా తెలుసు వాడికి గూళ్ళు కట్టుకోవాలని? దేవుడే ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. కాకి గూళ్ళు ఇచ్చిన దేవుడు, నాకు ఇండ్లు లేదు, నాకు ఇండ్లు. దేవుడు నీకు ఇండ్లు ఇలేడా? దేవుడు నీకు గృహం ఇలేడా? ఎందుకు ఇవన్నీ మనకు ఆలోచనలు ఉంటాయంటే, మనం కాకి స్థాయి కంటే దిగిపోయినాం. మనం కాకి స్థాయి కంటే లోగా ఉన్నాం. మనం కాకిని పోషిస్తున్నాడంట. ఎట్లా పోషిస్తున్నాడు? ఒకటి ఆహారం ఇచ్చి పోషిస్తున్నాడు, రెండవది గూళ్ళు ఇచ్చి. అందుకే గువ్వలకు గూళ్ళు అని అంటాడు యెషయా గ్రంథంలో. గువ్వలు గూళ్ళకు ఎగయునట్లు. గువ్వకు గూళ్ళు ఎవరిస్తున్నారు? దేవుడే. కట్టుకునే జ్ఞానం ఎవరిస్తున్నారు? దేవుడే. ఏర్పాటు ఎవరు చేస్తున్నాడు? దేవుడే. మూడోది కాకులను భద్రపరుస్తున్నాడు ఆయన. ఏం చేస్తున్నాడు? భద్రపరుస్తున్నాడు. ఎవరు కాపాడుతున్నాడు? కాకులను. కాకులను ఎవరు కాపాడుతున్నారు? వర్షము నుండి, ఎండ నుండి, గాలి నుండి, పిడుగుల నుండి ఎవరు కాపాడుతున్నారు కాకులను? దేవుడే. ఈరోజు నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని కాపాడలేని అసమర్థుడా ఆయన ఏమన్నా? బలహీనుడా ఏమన్నా? శక్తిహీనుడా? సమర్థుడైన దేవుడు. కాకపోతే మనకే ప్రార్థించే సామర్థ్యము లేక, మొరపెట్టే సామర్థ్యము లేక, కన్నీరు కార్చే సామర్థ్యము లేక, ఉపవాసాలు చేసే సామర్థ్యము లేక, నాకు దేవుడు ఆహారం ఇవ్వలేడేమో, నాకు దేవుడు గూళ్ళు ఇవ్వలేడేమో, దేవుడు నన్ను కాపాడలేడేమో అని బాధపడుతూ, భంగపడుతూ, బలహీనపడిపోతా ఉన్నాం. 147వ కీర్తన 147వ కీర్తన 9, 147:9. పశువులకును అరుచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. అరచు పిల్ల కాకులు. కాకులు ఏం చేస్తున్నట్టు లేచిన నుంచి మీ పిల్లలు కూడా అరుచుంటాయి. ఏమా ఏ నాయనా ఏమక్క ఈ అరుచుంటాయి. ఈ అరుపులు అరుచాయి. కానీ దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోని భర్తమైలాగా కేకలు వేయాల. అమ్మా నాయన మీద కాదు కేకలు వేయాల్సింది, ఇంట్లో భార్య భర్తల మీద కాదు కేకలు వేయాల్సింది, దేవుని మీద కేకలు వేయాల. దేవునికి స్తోత్రం కలుగాక. అరచు పిల్ల కాకులు ఆహారం ఇస్తున్నాడంట. ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? ఫీడింగ్, ప్రొవైడింగ్. ఏముంది? ఫీడింగ్. వాటికి కావలసిన ఆహారమును పెడుతున్నాడు. ప్రొవైడ్. వాటికి కావలసినవన్నీ ఆయనే ఇస్తున్నాడు, సర్దుతున్నాడు, సమకూర్చుతున్నాడు, ప్రొవైడ్ చేస్తాడు. ప్రొవైడర్ ఆయన. మన యెహోవా జాయిరే, మన ప్రొవైడర్ ఆయనే. నీకు ప్రార్థన చేయబుద్ధి కాలే, ప్రార్థనకు రాబుద్ధి కాలే, మోకాలు వంగ బుద్ధి కాలేదు, ఉపవాసం ఉండి బుద్ధి కాలేదంటే వెంటనే కాకిని చూడు. ఎవరిని చూడాలా? చెప్తాలేదా లాస్ట్లో పాయింట్ దాని గురించి కూడా. ఓయమ్మ నేను కాకి కంటే హీనమైన దాన్నే, కాకి అంటే హీనమైన వాడినా అని వస్తుంది మనకు. నెంబర్ 1, మొరపెట్టే కాకులకు దేవుడు చేస్తున్న కార్యాలు ఏమిటో తెలుసా? ఒకటి పోషిస్తున్నాడు ఆయన. ఆహారం ఇచ్చి, గూళ్ళు ఇచ్చి, భద్రతనిచ్చి, ఫీడింగ్ చేస్తున్నాడు, ప్రొవైడింగ్ చేస్తున్నాడు ఆయన. అందుకే యోసేపు ఏమంటాడు తెలుసా? నేను మిమ్మలను మీ పిల్లలను, ఆదికాండము 50వ అధ్యాయము, ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనం. కాబట్టి భయపడొద్దు, నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లలను, మా బ్రతుకులనని. కాబట్టి మిమ్మలను
మిమ్మలను మీ పిల్లలను పోషించెదను. ఒక మనిషి అయిన యోసేపే తన అన్నలతో, అన్నల కుటుంబాలతో, అన్నల పిల్లలతో చెప్తున్నాడు, నేను మిమ్మలను మీ పిల్లలను పోషిస్తానని ఒక మానవుడు చెప్పగలిగితే, సృష్టికర్త అయిన దేవుడు, సర్వసృష్టిని పోషించే దేవుడు, నిన్ను మీ పిల్లలను నేను పోషించగలుగుతా. జ్ఞానమిచ్చి పోషిస్తాడు, ధనమిచ్చి పోషిస్తాడు, ఆరోగ్యమిచ్చి పోషిస్తాడు, ఆహారం ఇచ్చి పోషిస్తాడు, గూళ్ళిచ్చి పోషిస్తాడు, భద్రతనిచ్చి పోషిస్తాడు. పోషణ లేదు అనుకోవద్దు. నీ పని కాకి పిల్లలాగా మొరపెట్టడం నేర్చుకోవాలి. రెండో విషయం, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనం. మొదటి రాజులు 17:4. అక్కడికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించితునని. చాలు. రెండవది ఎందుకు కాకులను అక్కడికి ఏర్పాటు చేసుకున్నారు తెలుసా? ఎందుకు చెప్పండి? ఏలే దగ్గరికి కాకులను ఎందుకు పంపించినాడు? ప్రార్థించేవి గనక. ఎందుకవి? ప్రార్థించే కాకులు. రెండవదిగా కాకులు మొరపెట్టడం ద్వారా దేవుడు చేసిన కార్యాలు రెండోదంటే వాడుకుంటాడు దేవుడు. హల్లెలూయా. ఏం చేసుకున్నాడు? ఏలియా కోసం కాకులను వాడుకున్నాడు. ఇశ్రాయేలు కోసము ఏలియాను వాడుకుంటే ఏలియా కోసం ఎవరిని వాడుకున్నాడు? మరి నిన్నెందుకు వాడుకోడు దేవుడు? నిన్నెందుకు వాడుకోడు? నువ్వు ప్రార్థించు. ప్రార్థన చేసేవాడిని దేవుడు వాడుకుంటాడు. గుర్తుపెట్టుకో. ఎవరైతే ఎక్కువ ప్రార్థనలో ఉంటారో, ఎవరైతే ఎక్కువ మోకాళ్ళ మీద ఉంటారో, ఎవరైతే ఎక్కువ ప్రార్థన కార్యక్రమాలు ఉంటారో వాళ్ళనే వాడుకుంటారు. చూడు, కావాలంటే అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 11వ వచనం. అపోస్తల కార్యాలు 9:11. తిన్నది అనబడిన యూదావాని ఇంట తార్సువాడైన సౌలను వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. అందుకే అతడు ప్రార్థనాపరుడు. అతడు మోకరించాడు, అతడు కన్నీళ్లు విడుస్తున్నాడు. కనుక నేనేం చేయబోతున్నా తెలుసా? చదవండి 15వ వచనం. అన్య జనుల ఎదుటను రాజుల ఎదుటను నేను ఏర్పరచుకున్న సాధనం అనే కింద ఏముంది చదువు. సాధనం అంటే ఒకటి ఉంది, దాని కింద ఏముంది చూడు బైబిల్. పాత్ర, దేవుడు వాడుకునే పాత్ర. అందుకే తిమోతి పత్రికలో ఏముంటుంది చదుదాం ఆ మాట కూడా. తిమోతి పత్రికలో దేవుడు పౌలు ఎందుకు వాడుకున్నాడు? పౌలు ద్వారా ఎన్ని పత్రికలు రాయించాడు, పౌలు ద్వారా ఎన్ని సంఘాలు కట్టాడు, పౌలు ద్వారా ఎంతమంది సేవకులు తయారు చేశాడు, పౌలు ద్వారా ఎన్ని మిషనరీ ప్రయాణాలు చేశాడు. ఎందుకంత శిష్యుల కంటే గొప్పగా దేవుడు ఎందుకు వాడుకున్నాడు? ఎవడైనాను వీటిలో చేరక యజమానుడు వానుకొనుటకు అర్హమైన పాత్ర. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉంటాడు. ఎందుకు వాడుకుంటాడు? దేవుడు వాడుకునే పాత్ర ఎవరు అంటే ప్రార్థన చేసేవా. ప్రార్థన చేసే కాకులు వాడుకుంటే ప్రార్థన చేసి నిన్ను వాడుకోడా దేవుడు? అన్య జనుల కోసం, యూదుల కోసం, ఇశ్రాయేలు కోసం. చూడండి, పౌలు ద్వారా ఎన్ని పత్రికలు రాయించాడు, పౌలు ద్వారా ఎన్ని సంఘాలు కట్టాడు, పౌలు ద్వారా ఎంతమంది సేవకులను తయారు చేశాడు. మరి నిన్నెందుకు వాడుకోడు దేవుడు? నాకు చదువు రాదు కనుక దేవుడు వాడుకోడు అనుకోవడం నీ అజ్ఞానం. నాకే తలాంతులు లేవు కనుక నన్ను వాడుకోడేమో అనుకోవడం నీ యొక్క అవివేకం. యేసుక్రీస్తు 12 మంది శిష్యులు పెద్ద వీరులు, శూరులు, ధీరులు ఏమన్నా కాదు. మళ్ళీ వాళ్ళని ఎందుకు వాడుకున్నాడు? అందుకే ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు.
అందుకే నేను అతన్ని అన్యజనులకు వెలుగుగా నేను వాడుకుంటాను. ఈరోజు దేవుడు ఎవరిని వాడుకుంటాడో తెలుసా? ప్రార్థనా పరులను, ప్రార్థనా యోధులను. మోకాళ్ళ మీద నిలబడి దేవుని ఎదుట మోకాళ్ళ మీద నిలబడితే, విను బాగా, దేవుని ఎదుట మోకాళ్ళ మీద నిలబడను నువ్వు నేర్చుకుంటే ఎక్కడ నిలబెడతాడు? రాజుల ఎదుట, అధికారుల ఎదుట నేను అతన్ని నిలబెడతానన్నాడు. అందుకే పౌలు ఫెలిక్స్ దగ్గర పోయి ఫెలిక్స్తో మాట్లాడతాడు. ఇదిగో పరలోకం నుండి నాకు కలిగిన దర్శనానికి నేను అవిధేయుడను. రాజులకు సువార్త చెప్పాడు, అధికారులకు సువార్త చెప్పాడు, జైల్లో సువార్త చెప్పాడు, జైలర్కు సువార్త చెప్పాడు. ఇంతమందికి సువార్త చెప్పాడంటే ఎట్లా చెప్పినాడు అనుకున్నాడు? కారణం ఏంటి? ప్రార్థన. నీకేం రాకపోయినా దేవుడు వాడుకుంటాడు. నీకు రావాల్సింది ప్రార్థన. నువ్వు ఎక్కడికి పోకపోయినా దేవుడు వాడుకుంటాడు. నువ్వు రావాల్సింది ప్రార్థనకు. ప్రార్థన గురించి క్రైస్తవులకు తెలిసినంతగా లోకములో ఎవరికీ తెలియదు. కానీ ప్రార్థన వాళ్ళకి లోకం చేసినంత కూడా ప్రార్థన క్రైస్తవులు చేయరు. ప్రార్థన గురించి బాగా తెలుసు కానీ ప్రార్థన బాగా చేయరు. ప్రార్థన అంటే ఏ క్రైస్తవుని కనుక తెలుసు కానీ ప్రార్థన గురించి తెలిసినంతగా ప్రార్థన చేయలేకపోతున్నారు. దేవుడు వాడుకునేది ఎవరిని? దేవుడు ఎవరిని వాడుకుంటాడు? చదవండి 17వ అధ్యాయం 6వ వచనం. మొదటి రాజులు 17:6. చూసారా? ఏం కాకులకు ఏం తలాంతుంది చెప్పండి? కాకులకు ఏం చదువు ఉంది? కాకులకు ఏం వరాలు ఉన్నాయి? కాకులకు ఏమి టాలెంట్ ఉంది? అది లోబడినాయి అంతే. ఏం చేసినాయి? ప్రార్థన చేసినాయి. నాయనా నువ్వు పోయి, కాకి బుద్ధి ఏం బుద్ధి? దొంగ బుద్ధి. కాకిదే బుద్ధి? దొంగ బుద్ధి. అట్లాంటి దొంగ బుద్ధి కలిగిన కాకుల్నే వాడుకోవడానికి కారణం ఏంటి తెలుసా? ఒకటి ప్రార్థన చేస్తున్నాయి, రెండోది లోబడినాయి. ఇదిగో ఏలియాకు పోయి ఆహారం ఇవ్వండి అంటే నోట్లో పెట్టుకున్నా కూడా సప్పరించకుండా తీసిపోయినాయి. హల్లెలూయా. మనం ఏంటన్నా తక్కువ ఉప్పు తక్కువ, ఎవరు భయ్ యా ఇంట్లో తీసిపోయిందో మొత్తానికి అంత పెద్ద టేస్ట్ అని అనుకోలే. రెండోది బాగున్నాయే రోజంతా సపరిద్దామని అనుకోలే. మొత్తానికి తీసుకెళ్ళి ఏలియాకు. ఎంత గొప్ప విషయం చూసారా? అలాంటి కాకులను, పనికిమాల వాటిని, అపవిత్రంగా పరిగణించిన వాటిని వాడుకుంటే శ్రేష్టమైన నిన్ను ఎందుకు వాడుకోడు? ప్రార్థన చేసే వాళ్ళను లోబడు, దేవునికి లోబడు, వాడుకుంటాడు. సేవకునికి లోబడు, వాడుకుంటాడు. సంఘానికి లోబడు, వాడుకుంటాడు. ఈరోజు చూసారా? ఈ చర్చిలో నుంచి పాటలు నేర్చుకొని, ప్రార్థన నేర్చుకొని, పరిచర్య నేర్చుకొని, సేవ నేర్చుకొని బయటికి వెళ్ళి వాడబడలే. ఏం చేస్తున్నారు తెలుసా? ఊరికే తిరుగుతూ ఉన్నారు. ఆ ఊరికి ఈ ఊరికి, ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం అవుతున్నారు కానీ దేవుని సేవలో వాడబడంలే. ఎందుకో తెలుసా? దేవునికి లోబడే లక్షణం కోల్పోయారు, సేవకునికి లోబడే లక్షణం కోల్పోయారు, సంఘానికి లోబడే లక్షణం కోల్పోయి అన్నీ ఉండి కూడా వాడబడలేకుండా బజార్లలో ఉంటున్నారు. కొద్దిమంది చూసి బాధ వస్తుంది. మిమ్మల్ని వాడుకోవాలంటే కాకులాగా ప్రార్థించు. కాకులాగా ఏం కావాలా? లోబడు, విధేయత చూపు. ఒకప్పుడు వాళ్ళ స్టేటస్లు చూస్తే, వాళ్ళ ఫేస్బుక్లు చూస్తే, వాళ్ళ ఇన్స్టాగ్రామ్లు చూస్తే, వాళ్ళ ఐమో చూస్తే, వాళ్ళ యూట్యూబ్లు చూస్తే అన్నీ పాటలు, ప్రార్థనలు, వాక్యాలు స్టేజ్ మీద ఉండేది. ఇప్పుడు బస్సులో పోయేది, బండిలో పోయేది, హోటల్లో తినేది, ఇంకా ఆ బజార్ల మీద ఉండేది. ఇయ్యా నువ్వు పాట పాడేది, నువ్వు ప్రార్థన చేసేది, నువ్వు ఆరాధన చేసేది, నువ్వు సువార్త చెప్పేది ఉండాలా. దేవునికి స్తోత్రం కలంగా. అప్పుడేమని అర్థం? ఓహో ఇతడు వాడబడుచున్నాడు, ఇతడు ఉపయోగపడుచున్నాడు. ఎందుకు నీకు ఆ దౌర్భాగ్య స్థితి వచ్చిందో తెలుసా? నువ్వు దేవుని ఎదిరించావు, దైవజనుని ఎదిరించావు, సంఘాన్ని ఎదిరించావు, పరీక్షను ఎదిరించావు కనుక నీకు ఆ దౌర్భాగ్య స్థితి వచ్చింది. తిరిగి ఆ ధన్యస్థితి కావాలంటే కాకుల్లాగా నువ్వు లోబడితే మళ్ళీ నిన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలంగా. నీకు ప్రార్థన రావాలా, లోబడే గుణం ఉండాలా. ఇంకేమి లేవు. నీకేమి లేకపోయినా పర్లేదు, వాడుకుంటాడు దేవుడు. సమరయ స్త్రీకి ఏముంది? అసలు క్యారెక్టర్ లెస్. ఆమెను వాడుకుంటే దేవుడు ఊరి రక్షణ పొందింది. హల్లెలూయా. గాడిదను వాడుకున్నాడు. ఏం వాడుకున్నాడు? బిలామును మార్చడానికి గాడిదను గాడిద కంటే బలహీనం. గాడిద కంటే మనం ఘోరమా? కాదు. గాడిద కంటే ఘోరమా? కాకి కంటే ఘోరమా? కాదు కదా. మరి మనల్ని ఎందుకు వాడుకుంటాడు దేవుడు? నీకు లోబడే లక్షణం ఉండాలా,
దైవజనుడు ఏం చెప్పినా తల వంచాలి, దేవుడు ఏం చెప్పినా తల వంచాలి, వాక్యం ఏం చెప్పినా విధేయత చూపాలి, సంఘం ఏం చెప్పినా విధేయత చూపితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. ఒకప్పుడు ఇదే ఇక్తూస్ పరిచర్లో స్టేజీల మీద నిలబడి పాటలు పాడి, స్టేజీల మీద నిలబడి ప్రార్థన చేసి, స్టేజీల మీద నిలబడి వాక్యాలు చెప్పి, స్టేజీల మీద నిలబడి సువార్త చెప్పి నోళ్ళు ఈరోజు పాపం విశ్వాసాలుగా కింద కూర్చుంటున్నారు చర్చిలలో పోయి. అది ఒక విషయం. అసలు ప్రార్థనకు కూడా పోతుండ్రో లేదో కూడా తెలియడం లేదు. ఏమంటే ఈగో ఏగో, ఆ ఈగో నిన్ను చచ్చిపోతే నిన్ను వాడుకుంటాడు దేవుడు. హల్లెలూయా. మూడవది మొరపెట్టిన కాకులకు దేవుడిచ్చిన మూడు ఆశీర్వాదాలు. లూకా సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. ఓయ్ ఏం చేస్తారు, ఇద్దరు ఆడుకుంటున్నారు. 12వ అధ్యాయం 24వ వచనం. కాకుల సంగతి విచారించి చూడండి. చాలు 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 చాలు. ఏమంటున్నాడు? కాకుల సంగతి విచారించి చూడండి. కాకులు చూడు. ఇదే మాట మత్తయిలో ఏమన్నాడు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయము. ఆకాశ పక్షులను చూడండి. చాలు, ఆకాశ పక్షులను చూడండి. 26వ వచనం. 6:26. మత్తయి సువార్త 6వ. చదవద్దులే, చదివినారులే. 6:20. ఆకాశ పక్షులను చూడండి. ఎందుకు చూడమంటున్నాడు? నా వైపు చూడండి. బాగా చదువుకునేవాని చదువురాని వాళ్ళ తలమ్మ ఏం చెప్తుంది? ఏంది నన్ను చూస్తుంది? చెప్పమండి అని ఏం చెప్తుంది? వాని చూసి చదువు, వాని చూసి నేర్చుకోరా అంటుంది. పనిచేయని వాణ్ణి, పనిచేసే వాడిని చూపించి ఏమంటుంది? మరి పని చూసి పని నేర్చుకోరా. ఇప్పుడు దేవుడు కాకులు చూపించాడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక్కడున్న సత్యం ఏంటో తెలుసా? కాకులను మాదిరిగా ఉంచాడు. దేవునికి స్తోత్రకాలం గాక. ఒకటి, మొరపెట్టే కాకులను పోషించాడు. రెండోది, మొరపెట్టే కాకులను వాడుకున్నాడు. మూడోది, మొరపెట్టే కాకులను మనకు మాదిరిగా పెట్టాడు. మరి నువ్వెంతమందికి మాదిరిగా ఉండాలా? ప్రార్థించే వాళ్ళను పోషిస్తాడు దేవుడు. రెండవది, ప్రార్థించే వాళ్ళను వాడుకుంటాడు దేవుడు. మూడోది, ప్రార్థించే వాళ్ళను లోకానికి ఎలా పెడతాడు? మాదిరిగా పెడతాడు. ఈరోజు ప్రార్థన అంటే మాదిరిగా భక్తన్ సింగ్ గారి గురించి మనం చెప్పుకుంటాం. సువార్త అంటే బిల్లీ గ్రహం గారి గురించి చెప్పుకుంటాం. పరిచర్య అంటే ఎసన్న గారి గురించి చెప్పుకుంటాం. ఎందుకు? వాళ్ళు మన ముందున్న మాదిరి. మరి నువ్వెంతమందికి మాదిరిగా ఉన్నావు? నీ ప్రార్థన ఇతరులకు మాదిరిగా ఉండాలా, నీ వాక్యం ఇతరులకు మాదిరిగా ఉండాలా, నీ భక్తి ఇతరులకు మాదిరిగా ఉండాలా, నీ నడవడిక ఇతరులకు మాదిరిగా ఉండాలంటే నువ్వు ప్రార్థనా పరుడు కావాలా. కాకుల్నే మాదిరిగా, కాకులను చూసుకొని నేర్చుకోండి అంటున్నాడు దేవుడు. మరి మనల్ని చూసి ఎంతోమంది నేర్చుకోవాలా. అన్నలాగా పాట పాడాలా, అక్కలాగా ప్రార్థన చేయాలా, పాస్టర్లాగా వాక్యం చెప్పాలా, వాళ్ళలాగా సువార్త చేయాలా, వీళ్ళలాగా మందిరాలు కట్టాలా, సంఘాలు కట్టాలా, నిన్ను మాదిరిగా తీసుకోవాలా. ఎందుకు ఈరోజు మన మాదిరి మన ఇంట్లో వాళ్ళే తీసుకోలేకపోతున్నాం. మన ఇంట్లో వాళ్ళకే మన మాదిరి లేకపోతే ఎట్లా? మన సంఘముల వాళ్ళకే మన మాదిరి లేకపోతే ఎట్లా? మన తోటి వారికే మన మాదిరి లేకపోతే ఎట్లా? మనం ఏం మాదిరి ఇస్తున్నాం? ఆకాశ పక్షులను చూడండి. ఏమిటి ఆకాశ పక్షులు? కాకులు. కాకులు విచారించి తెలుసుకోండి. అవి మాదిరిగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఏ విషయంలో మాదిరిగా ఉన్నాయి? దేవుని మీద ఆధారపడే విషయంలో. ఏ విషయంలో? అందుకే తెల్లారుజామున లేచి కావు కావుమని, దేవా నాయనా గూట్లోంచి వెళ్ళిపోతున్నాం, మాకు మా పిల్లలకు ఎక్కడ గింజలు పెట్టావు నాయనా అని దేవుని మీద ఆధారపడి వెళ్ళిపోతాయి. ఆధారపడే విషయంలో మాదిరిగా ఉన్నాయి. రెండవది, కాకులు చింతించవు. ఏం చేయవు కాకులు? చూడండి, ఆకాశ పక్షులు అవి చింతించవు. నువ్వు లేచి నుంచి పడుకునే వరకు ఎట్లా బా జీవితం, ఎట్లా బా కుటుంబం, ఎట్లా బా బ్రతుకు, ఎట్లా బా కుటుంబం, ఎట్లా బా జీవితం, ఎట్లా 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 చింతిస్తున్నావంటే కాకినే మనకు మాదిరి. అవి మనుషుల మీద ఆధారపడవు. నువ్వు వేసే గింజల మీద కాకులు ఆధారపడవు, దేవుడు వేసే గింజల మీద ఆధారపడతాయి. అందుకే కాకులు మాదిరిగా ఉన్నాయి. ఏ విషయంలో? మేము మనుషుల మీద ఆధారపడం, దేవుని మీద ఆధారపడతాం. మేము మనుషులాగా చింతపడం. మాకు ఏం చింత లేదు, అన్ని దేవుడే చూసుకుంటాడు. మూడోది,
వారి భవిష్యత్తు గురించిన బాధ లేదు. వాటికి భవిష్యత్తు ఎట్లా, మేము పోతే మా పిల్లలు ఎట్లా, మేము పోతే మా బ్రతుకులు ఎట్లా అని భవిష్యత్తు గురించి భయం లేదు, బాధ లేదు వాటికి. ఈ 3 కాకులు మాదిరి. మరి నువ్వెంత మాదిరి బా, ఎన్ని బాధలున్న అక్క ఎట్లా భరిస్తుంది అబ్బా, ఎన్ని ఇబ్బందులున్న చర్చి మానదేనివా, ఇదే మాదిరి. అక్క తెల్లచీర కట్టుక, నేను తెల్లచీర కట్టుకోలే, అన్న కదర్సక వేసిన, నేను కదర్సక వేయాల, ఇది కాదు మన మాదిరి. భక్తి జీవితం, పవిత్ర జీవితం ఏ విషయంలో మాదిరి ఉండాలంట? చదువు, 1 తిమోతి పత్రిక 4:12. 1 తిమోతి 4:12. ఎవరు చీ, ఈవనా, ఈ పాపనా, ఈ పిల్లోడా, వాళ్ళ అమ్మ నాయన ఎంత మంచోళ్ళు, ఈ పిల్ల ఏంది, ఈ పిల్లోడు ఏంది ఇట్లా, వాళ్ళ భర్త ఎంత మంచోడు, ఈమెంది, వాళ్ళ భార్య ఎంత మంచిది, ఇతడేంది, వాళ్ళ అత్త ఎంత మంచిది, ఈమెంది అని నిన్ను ఎవరు తృణీకరించకూడదు, ఎవరు నిన్ను కించపరచకూడదు, ఎవరు నిన్ను ఇన్సల్ట్ చేయకూడదు, ఎవరు నిన్ను హేళన చేయకూడదు. అట్ట బతుకుతే అది మాదిరి. నీ మాటలు కూడా మాదిరిగా ఉండాలి. నీ మాటల విషయంలో కూడా ఇతరులు, నీ మాటల విషయంలో కూడా నీ మాట్లాడే విధానం చూసి కూడా ఇతరులు నేర్చుకోవాలి. నీ ప్రవర్తన, నువ్వు కూర్చునేది, నువ్వు లేచేది, నువ్వు మాట్లాడేది, నువ్వు నిలబడేది, అది కూడా చూసి నేర్చుకోవాలా. నువ్వు ఎంత ప్రేమ కలిగి అందరినీ ప్రేమిస్తావా, అక్క అందరినీ ప్రేమిస్తుంది, అన్న అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ ప్రేమిస్తారు, ఎవరి మీద కక్ష, ఎవరి మీద ద్వేషం, ఎవరి మీద అసూయ లేదు, అందరినీ ప్రేమిస్తారు వీళ్ళు అని మాదిరిగా ఉండాలా. ఎంత విశ్వాసం, ఎంత విశ్వాసం. ఎవరు వచ్చినా రాకపోయినా అక్క వస్తుంది. ఏం జరిగినా జరగకపోయినా ప్రార్థన మానదు, ఆరాధన మానదు, స్తుతించడం మానదు, సేవ మానదు. ఎంత విశ్వాసం అక్కకు, ఎంత పరిశుద్ధురాలు, ఎంత పవిత్రత చూడండి. అందరిలాగా ఏది పడితే అది తినదు, అందరిలాగా ఎక్కడ పడితే అక్కడ పోరు, అందరిలాగా ఏది పడితే అది చేయరు, పరిశుద్ధంగా ఉంటారు వాళ్ళు. ఆ పవిత్రతలోనూ విశ్వాసులకు ఎట్లుండాలి మనము? కాకి నీకు మాదిరిగా ఉన్నప్పుడు నువ్వు ఇతరులకు ఎందుకు మాదిరిగా ఉండవు? బైబిల్ చూడు, ఎన్ని విషయాలు మాదిరిగా ఉండాలా? టిక్కుజే ఎన్ని విషయాలు, ఎట్టు లెక్క, ఏ విషయంలో? 1 మాటలు, నీ మాటలు ఇతరులు మాదిరిగా తీసుకోవాలా. 2వది నీ ప్రవర్తన ఇతరులు మాదిరిగా తీసుకోవాలా. 3వది నీ ప్రేమ ఇతరులు మాదిరిగా తీసుకోవాలా. 4వది నీ విశ్వాసం ఇతరులు మాదిరిగా తీసుకోవాలా. నీ పరిశుద్ధ జీవితం ఇతరులు మాదిరిగా తీసుకోవాలా. ఉందే ఈ 5 నీకున్నాయా? నిన్ను మాదిరిగా, కాకులేమో దేవుని మీద ఆధారపడడం మాకు మాదిరి ఉంటే, కాకులు చింతపడకుండా ఉండేది మాదిరిగా ఉంటే, కాకులు భవిష్యత్తు గురించి బాధపడకుండా మాదిరిగా ఉంటే, నీవు ఈ 5 విషయాల మాదిరిగా ఉండాలి. ఈ మాదిరిగా ఉన్నావా? నిన్ను చూసి మాట్లాడడం ఇతరు నేర్చుకోవాలి. నీ పవిత్ర చూసి ఇట్లా పవిత్రంగా ఉండాలా. నీ ప్రేమ చూసి ఇట్లా అందరినీ ప్రేమించడం నేర్చుకోవాలి. ప్రేమించడం లోక ప్రేమ కాదు, దేవుని ప్రేమ. ఇంత విశ్వాసం కలిగి ఉండాలి, ఇది మాదిరి. అందుకే ఎవరికి మాదిరిగా ఉండాలా? విశ్వాసం. నీ తోటి విశ్వాసులు నిన్ను చూసి నేర్చుకోవాలా. నీ భక్తిని నేర్చుకోవాలా, నీ పద్ధతిని నేర్చుకోవాలా, నీ క్రమాన్ని నేర్చుకోవాలా. నీ పక్కన కూర్చునే వాళ్ళు నీ నుండి ఏమీ నేర్చుకోలేదంటే అర్థం నీకు ఏమీ లేదని అర్థం. ఏమని అర్థము? నీకు ఏమీ లేదని అర్థం. నీ పక్కన కూర్చునే వాళ్ళు, నీ వెనకల కూర్చునే వాళ్ళు, నీ ముందు కూర్చునే వాళ్ళు నీ ద్వారా ఏదో ఒకటి నేర్చుకోవాలా. అప్పుడు నీలో ఏదో ఉంది, సంథింగ్ అనేది అర్థం. నువ్వు మాదిరిగా ఉండాలా, సంఘానికి మాదిరిగా ఉండాలా, కుటుంబానికి మాదిరిగా ఉండాలా, పరిచయలో మాదిరిగా ఉండాలా. ఏదైనా ఇదో బాబు పాస్టర్ టైం అంటే టయానికి వస్తాడు, అది ఎంత దూరమైనా వస్తాడు, అది ఎవరిని ఆశించాడు, ఉంటే తీసుకుంటాడు, లేకపోతే ఇచ్చేయినా పోతాడు. అది మాదిరి మన జీవితంలో మనం నేర్చుకోవాల్సి, మనల్ని చూసి నేర్చుకోవాలి ప్రజలు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. బైబిల్ ఎంతమంది మాదిరి ఉన్నారు? సాత్వికానికి మోషే మాదిరి, భక్తికి యోబు మాదిరి.
ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను, శ్రమానుభవమునకును, ఓపికకు, శ్రమానుభవమునకును మాదిరిగా పెట్టుకోండి. మోషేను ఒక మాదిరిగా పెట్టుకో. అబ్రహామును ఒక మాదిరిగా పెట్టుకో. పౌలును ఒక మాదిరిగా పెట్టుకో. అన్నిటికి మించి క్రీస్తును మాదిరిగా పెట్టుకొని మనం జీవించాలి. కాకుల నుంచి అందుకంటున్నాడు, మొరపెట్టు కాకులకు. కాకులు మొరపెట్టుచుండగా కార్యాలు చేస్తున్నాడు దేవుడు. కాకులు మొరపెడుతుంటే కార్యాలు చేస్తున్నాడు కాకులకు. మొదటి కార్యం ఏంటి? ఆయన పోషిస్తున్నాడు. రెండో కార్యం ఏంటి? ఆయన వాడుకుంటున్నాడు. మూడో కార్యం ఏంటి? వాటిని మాదిరిగా పెట్టాడు. కాకుల్నే పోషిస్తే నిన్ను పోషించలేడా? కాకుల్నే వాడుకుంటే నిన్ను వాడుకోలేడా? కాకుల్నే మాదిరిగా ఉంచితే నువ్వు ఇతరులకు మాదిరిగా ఉండలేవా? వీటన్నిటికీ ఒకటే కారణం. నువ్వు పోషించబడాలన్నా, నువ్వు వాడబడాలన్నా, నువ్వు ఇతరులకు మాదిరిగా ఉండాలన్నా ప్రార్థన, 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 కన్నీరు, కన్నీరు, ఉపవాసం, ఉపవాసం. ఇదే 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 కూర్చున్నా, లేచినా, పడుకున్నా ఈ ప్రార్థన అనుభవంలో ఉండాలి. మన కంటే ముందు తరములు అంత బలమైన క్రైస్తవులుగా ఎట్లున్నారో తెలుసా? మోకాళ్ళ అనుభవం ఒక్కటే, ప్రార్థన అనుభవం ఒక్కటే. కాకులు మొరపెడుతుండగా, కాకి పిల్ల మొరపెడుతుండగా క్రైస్తవులుగా ఎందుకు మొరపెట్టలేకపోతున్నాం? సోమరితనమా? విడిచిపెడదాం. బద్ధకమా? విడిచిపెడదాం. నిర్లక్ష్యమా? విడిచిపెడదాం. బలహీనత? విడిచిపెడదాం. రోషం తెచ్చుకుందాం. ఒక కాకే ఇలా చేయగలుగుతుంటే క్రైస్తవునిగా నేను ఎందుకు చేయకూడదు?